నమస్తే స్వామి. కొంతమంది అడుగుతూ ఉంటారండి, సార్ నాకు పూట కూడా గడవటం లేదు, ఒక 4-5 ఇళ్లల్లో పాసి పని చేస్తేనే నేను బతుకుతూ ఉన్నాను అని అనుకుంటారు. వాళ్ళకందరికీ నమస్కరిస్తున్నానండి. మీరు బాగా బతకాలని నేను కూడా కోరుకుంటున్నాను. దానికన్నా ముందర మీకు నిజం కూడా కొంత తెలియాలండి. మీరు గత జన్మలో ఇప్పుడు మీరు ఏ ఇంట్లో అయితే పని చేస్తున్నారో వాళ్ళని గత జన్మలో కానీ మీరు మోసం చేసి ఉన్నారు కావాలా, అలాంటివి కూడా ఒకసారి ఆలోచించాలండి. లేకపోతే అదే ఇంట్లో మీరు ఎందుకు పని చేయాల్సి వస్తుంది. గత జన్మలో వాళ్ళని మోసం చేసి ఉన్నా, వాళ్ళని ఇబ్బంది పెట్టి ఉన్నా, వాళ్ళ రుణము తీర్చుకునేటందుకు కూడాను భగవంతుడు ఇలాంటి మార్గాన్ని మీకు చూపించి ఉండవచ్చు ఏమో అనేది నా ఆలోచన, నా అనుమానం అండి. ఎందుకంటే కొన్ని నేరుగా చెప్తే కూడా చాలా మంది జీర్ణించుకోలేరండి. అందుకని ఈ విధంగా చెప్తున్నాను. ఎందుకంటే మీరందరూ తెలివైన వాళ్ళు కాబట్టి అర్థం చేసుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో. అదేవిధంగా ఈ జన్మలో కూడాను మీరు పని చేయించుకునే వాళ్ళకి ఇవ్వవలసిన మర్యాద కానీ, వాళ్ళకి ఇవ్వవలసినటువంటి ప్రతిఫలము కానీ ఇవ్వకుండా ఉన్నా, లేదు ఇతరులని మోసము చేసిన, ఇతరులని ఇబ్బంది పెట్టిన, ఇతరుల మీద బలాత్కారము చేసిన, అబద్ధాలు చెప్పిన, రాబోయే జన్మలో మళ్ళీ పుట్టైనా మీరు వాళ్ళ ఇళ్లలో పాచి పని అయినా చేసి వాళ్ళ రుణాన్ని తీర్చుకోవాల్సిన కర్మ అనేది మీలో ఏర్పడతాది. దానికని దయచేసి అర్థం చేసుకొని మీరు మంచి మార్గంలో నడవాలని, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా బతకాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటూ ఉన్నానండి. అలాంటి జ్ఞానాన్ని నా గురువులు భగవంతుడు మీకందరికీ ప్రసాదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ధన్యవాదములు.